ఈ మధ్య రీసెంట్ గా పండిట్ పీఈటీ యొక్క అప్గ్రేడేషన్ అనేది జరిగింది. దానికి సంబంధించి కౌన్సిలింగ్ అనేది జరిగిపోయింది. టీచర్స్ కూడా కొత్త స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ శాలరీ సంబంధించి ఆ పండిట్ అప్గ్రేడేషన్ సంబంధించి ఆ డిజిగ్నేషన్స్ అనేవి ట్రెజరీ సైట్ లో ఇంకా అప్డేట్ అనేది జరగలేదు. అంటే ఆ స్కూల్లో ఆ పోస్టులు అనేవి పండిట్ పోస్ట్ లాగానే చూపిస్తున్నాయి. వాటిని స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి చాలా మంది CFMS హెల్ప్ డెస్క్ లో ఆ కంప్లైంట్ అనేది పెట్టడం జరిగింది. వారు రిజాల్వ్ అని ఇస్తున్నారు. కానీ ఆ పోస్టులు మాత్రం అలాగే ఎల్పీలు కానీ అదేవిధంగా పీటీలు కానీ అలాగే చూపిస్తున్నాయి. దానికి సంబంధించి CFMS వారు ఇప్పుడు ఈ ట్రెజరీ సైట్లోనే CFMS హెల్ప్ డెస్క్ లో కంప్లైంట్ అనేది రైజ్ చేయకుండానే మనమే ఆ ఎల్పీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అప్గ్రేడ్ చేసుకునే విధంగా మనకు ఒక ఆన్లైన్ మాడ్యూల్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ ట్రెజరీ సైట్లోనే మనమే ఏ విధంగా ఈ అప్గ్రేడేషన్ పోస్టులని ఎన్ని పోస్టులను అప్గ్రేడ్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. దాని కొరకు ట్రెజరీ సైట్లో DDO గారు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అవ్వగానే ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే పే బిల్స్ అనే ఆప్షన్ ఉంది కదా. ఈ పే బిల్స్లోనే ఎంప్లాయీ జాయినింగ్ అండ్ రిలీవ్ అప్డేషన్లో మనకి ఈ పోస్ట్ అప్గ్రేడేషన్ సంబంధించి ఆప్షన్ అనేది ఇప్పుడు రీసెంట్గా ఇవ్వడం జరిగింది. ఈ పోస్ట్ అప్గ్రేడేషన్ ఆప్షన్ ద్వారా మనం ఎన్ని పోస్టులు అయితే అప్గ్రేడేషన్ చేయాలనుకుంటున్నామో ఆ పోస్టులను మనమే DDO గారి ద్వారా అప్గ్రేడేషన్ అనేది చేయవచ్చు. దాని కొరకు ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ DDO గారి యొక్క పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఇచ్చేసేసి క్లిక్ హియర్ టు లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇలా లాగిన్ అవ్వగానే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం బిల్ ఐడి వద్ద ఏ బిల్ ఐడిలో ఆ పోస్టులు అనేవి ఉన్నాయనేది మనం బిల్ ఐడిని సెలెక్ట్ చేస్తాం. అలా సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏ పోస్టులను అయితే అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నామో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి హిందీ పండిట్ అదేవిధంగా LP గ్రేడ్ 2 పోస్టులు అనేవి అప్గ్రేడ్ అయినవి కదా. కాబట్టి ముందుగా మనం ఇలా హిందీ పండిట్ పోస్ట్ని అప్గ్రేడ్ చేయడానికి ఇలా డిజిగ్నేషన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఎన్ని పోస్టులని అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ మనం ఆ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ DDO పరిధిలో 2 పోస్టులు హిందీ పండిట్ పోస్టులు కనుక అప్గ్రేడ్ అయ్యాయి అని అనుకుంటే అప్పుడు అంటే 2 పోస్టులను అప్గ్రేడ్ చేయాలనుకుంటే అప్పుడు మనం ఇక్కడ నెంబర్ అనేది 2 అని ఇవ్వాలి. 2 అని ఇచ్చి పక్కన ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయగానే వెంటనే మనం 2 అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ 2 పోస్టులను అప్గ్రేడ్ చేయడానికి మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ వేకెంట్లో 2 అనేవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం 2 కన్నా తక్కువ మాత్రమే మనం ఈ పోస్టులను అప్గ్రేడేషన్ అనేది చేయగలం. ఇక్కడ మనం నేమ్ ఆఫ్ ది అప్గ్రేడెడ్ పోస్ట్ వద్ద మనం ఏ పోస్ట్ని అయితే అప్గ్రేడేషన్ చేయాలనుకుంటున్నామో ఆ డిజిగ్నేషన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్గనైజేషన్ యూనిట్ అడుగుతుంది. ఇక్కడ ఆర్గనైజేషన్ యూనిట్ అంటే ఇది ME గారి యొక్క లాగిన్ కాబట్టి ఆ ME గారి యొక్క పరిధిలో ఉన్న అన్ని స్కూల్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఏ స్కూల్లో ఉన్న హిందీ పండిట్ గ్రేడ్ 2 అనే పోస్ట్ అనేది అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నామో ఆ స్కూల్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదే హై స్కూల్ లాగిన్ని మనం ఓపెన్ చేస్తే హై స్కూల్ పరిధిలో దాదాపుగా ఒక స్కూలే ఉంటుంది కాబట్టి ఆ స్కూల్ మాత్రమే ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది. ఇలా మనం ఏ స్కూల్లో ఉన్న పోస్ట్ని అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నామో ఆ స్కూల్ని ఇక్కడ ఆర్గనైజేషన్ యూనిట్ వద్ద సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత నేమ్ ఆఫ్ ది ఓల్డ్ పోస్ట్ అప్గ్రేడెడ్ వద్ద ఆ స్కూల్లో ఉన్న ఆ లాంగ్వేజ్ పండిట్ హిందీ పోస్ట్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం 2 పోస్టులు సెలెక్ట్ చేస్తాం కాబట్టి ఈ విధంగా మనం ఇంకోసారి కూడా ఇదే పోస్ట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మరలా స్కూల్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ విధంగా నేమ్ ఆఫ్ ది ఓల్డ్ పోస్ట్ అప్గ్రేడెడ్ అని చెప్పేసి ఈ విధంగా ఇదే స్కూల్లో 2 పోస్టులు కనుక అప్గ్రేడ్ అయితే ఇలా మనం 2 కాలమ్స్ ద్వారా మనం ఆ 2 పోస్టులను చూపించేసేసి నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ బయోమెట్రిక్ డివైస్ వద్ద మన DDO గారి వద్ద ఏ బయోమెట్రిక్ డివైస్ అయితే అవైలబుల్గా ఉందో ఆ బయోమెట్రిక్ డివైస్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఆథెంటికేట్ మీద క్లిక్ చేయాలి. ఇలా బయోమెట్రిక్ డివైస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెంటనే మనం ఆథెంటికేషన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మన DDO గారిని బయోమెట్రిక్ అనేది అడుగుతుంది. ఆ బయోమెట్రిక్ వేసేసిన తర్వాత మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనం చేసిన ఈ వర్క్ అనేది CFMS వారికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఆటోమేటిక్గా మనం ఏ పోస్టులు అయితే ఇక్కడ అప్గ్రేడేషన్ చేయాలనుకుంటున్నామో ఆ పోస్టులన్నీ అప్గ్రేడేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం CFMS హెల్ప్ డెస్క్లో కంప్లైంట్ పెట్టకుండానే ట్రెజరీ సైట్లో DDO గారి యొక్క లాగిన్ ద్వారా ఈ పోస్ట్ అప్గ్రేడేషన్ ఆప్షన్ ద్వారా ఆ అప్గ్రేడ్ అయిన పోస్టులు అన్నింటిని మనం అప్గ్రేడ్ అనేది చేయవచ్చు. యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదా, చెయ్యండి, ఇప్పుడే చెయ్యండి. కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. లేటెస్ట్ అప్డేట్ మీ మొబైల్ కి ఇన్స్టాంట్ గా చేస్తా.